హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో బాటిల్ గార్డ్ సొరకాయతో ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీని తెలుసుకుందాం. దీన్ని ఈవినింగ్ స్నాక్ లాగా లేదా బ్రేక్ఫాస్ట్కి లేదా లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ సొరకాయతో వడ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక సొరకాయని తీసుకొని పీల్ చేసి గ్రేట్ చేయాలి. సీడ్స్ని వైట్ పార్ట్ని తీసేసి గ్రేట్ చేయాలి. దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్ వేసుకోండి. తరువాత 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు కలిపి కచ్చా పచ్చాగా దంచిన మిశ్రమాన్ని 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, అర స్పూన్ గరం మసాలా పొడి, అర స్పూన్ చాట్ మసాలా పొడి. మీకు చాట్ మసాలా వద్దనుకుంటే ఈ ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వేసిన మసాలాలన్నీ సొరకాయ మిశ్రమంతో బాగా కలిసిపోయాక ఇప్పుడు బైండింగ్ కోసం దీనిలో నేను పెసరపిండిని 1 కప్ దాకా యాడ్ చేస్తున్నాను. మీరు బేసన్ లేదా శనగపిండినైనా వేసుకోండి. ఈ సొరకాయ నుండి వచ్చే వాటర్ పిండి కలుపుకోవడానికి సరిపోతాయి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేసుకోనవసరం లేదు. ఇలా కలుపుతూ అవసరమైతే కాస్త పిండిని వేస్తూ కలుపుకోవాలి. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో ఇలా పిండిని కలుపుకొని దీనిలో అరకప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి. పిండి మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా వడలుగా చేసుకోవడం వచ్చేంత వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. చూడండి, అంతా కలిసిపోయేలా కలుపుకున్నాం కదా, పిండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేద్దాం. దీనికోసం ఒక ప్యాన్ని వేడి చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక స్పూన్ బ్యాటర్ని తీసుకొని ఆయిల్లో వేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్ని వస్తాయో అన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచితే లోపల పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చడం వల్ల లోపలి వరకు బాగా ఉడుకుతుంది. మీరు కావాలంటే ఇలా చేతితో వడలలా చేసి కూడా షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండవ వైపు కూడా కాలనివ్వండి. పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు దీన్ని తక్కువ ఆయిల్తో చేసుకోవాలనుకుంటే ఒక తవా లేదా ప్యాన్ని తీసుకొని హీట్ అయ్యాక గ్రీస్ చేసి దానిపై బ్యాటర్ వేసి కాస్త స్ప్రెడ్ చేయాలి. దానిపై కాస్త ఆయిల్ వేసి 2 నుండి 3 నిమిషాల తర్వాత పైన పచ్చిదనం తగ్గగానే దీన్ని రెండో వైపుకు తిప్పి కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. కాలుతున్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచాలి. ఆయిల్ ఆర్ వితౌట్ ఆయిల్ మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది పెసరపిండి సొరకాయతో చేసాం కదా, సో చాలా హెల్దీ కూడా. చేయడం కూడా చాలా ఈజీ. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. టేస్టీగా ఉంటాయి. ఎవరు గుర్తు కూడా పట్టలేరు ఇవి సొరకాయతో చేసినవని. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.